పెట్రోల్ బంక్ లో పనిచేసి పెద్ద మనిషి పెద్ద స్కామ్ అయితే చేశాడు ఈ రోజు మాకైతే. అసలు ఏం జరిగిందంటే బెంగళూరు నుంచి తిరుపతికి వస్తా ఉంటే కార్ లో పెట్రోల్ అయితే అయిపోయింది. ఇంకా ఆంధ్ర కంటే బెంగళూరులో 7 రూపీస్ తక్కువ అనేసి పెట్రోల్ ప్రైస్ కార్ లో 4000 రూపీస్ కి అయితే పెట్రోల్ అయితే పోపించుకునేసాం. ఇంకా ఇంట్లో వాళ్ళు 4000 రూపీస్ అయితే లెక్క పెట్టి ఇచ్చాడు. అతను డబ్బు చేతిలో నుంచి లెక్క పెడతా అది ఎలా మాయం చేశాడో మాకే తెలియదు. డబ్బు లెక్క పెట్టిన తర్వాత సార్ డబ్బు తక్కువ వచ్చింది సార్ అనేసాడు. ఒకే మాట. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయినారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అతను ఎలా దొరికిపోయాడో మీకు కూడా చూపిస్తాను. అన్న ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, దొరకకపోతే దొరికితే మాత్రం దొంగే. మొత్తం 4000 లెక్కేసి ఇచ్చింది. కెమెరాలో చూడండి ఒకసారి. నంబర్ ఎందుకు? సరేనా అన్న, మేము ఒకవేళ కెమెరాలు చెక్ చేయమని చెప్పకపోయింటే నువ్వు మమ్మల్ని మిగిలిన బ్యాలెన్స్ ఇచ్చేంత వరకు వదులుంటావా? ఇలాంటి పనులు చేయడం తప్పన్నా, మానుకో ఇంక మీదేటైనా. నువ్వు నిజంగా డబ్బు కానీ స్కామ్ చేయకుంటే నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు అన్న? మా పెట్రోల్ బంక్ అడ్రస్ వచ్చేసి బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళేదాలో నంగ్లీ టోల్గేట్ అంటే బిఫోర్ 1 కిలోమీటర్ బ్యాక్ వస్తుంది. పెట్రోల్ బంక్ యాజమాన్యం మీ పనిచేసే సిబ్బందిపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని పెట్రోల్ బంక్ ఓనర్ చేరుకునేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి.